వరంగల్లో కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఆమె డాక్టర్. ఆమె కొన్ని రోజులు సర్వీస్ చేసింది స్వచ్ఛంద సేవ. ఆమెతో మాట్లాడినప్పుడు అంటే శ్రీహరి బిడ్డగా ఉండడమే తప్ప ఫస్ట్ పాయింట్ ఆమె క్వశ్చన్. అంటే రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం నేను నిలబడే హక్కు లేదా? రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్, నేను ఒక వేరే మతస్థుని పెళ్లి చేసుకుంటే అది ఇలా కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పర్సనల్ లైఫ్ పర్సనల్. సో దీని మీద ఆమె మీద అనేక రకాలుగా ప్రయోగాలు చేసి వదిలేసినారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కడియం శ్రీహరి అనేక ఎలక్షన్స్లో స్ట్రాటజిక్గా పోరాడినాడు. ఆయనకు అనుభవం ఉంది, ఒకసారి ఎంపీకి గెలిచినాడు, ఆయనకు మొత్తం ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ యొక్క వర్గపోరు ఏదైతే ఉందో అది కొంచెం ఆయనకు డైజెషన్ అవతల అది తగ్గుతుంది. ఇక్కడ ఈ వరంగల్ అనేది చాలా క్రిటికల్. మనకు పాలకుర్తి, వర్ధన్నపేట్, భూపాలపల్లి ఇవి 2,25,000 ఓట్లు ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 3 నియోజకవర్గాలు మంచి మెజారిటీ వచ్చింది కదా కాంగ్రెస్కి. లేదు, 50,000 వచ్చేసి భూపాలపల్లిలో వచ్చింది, ఒక 40,000 వచ్చేసి పాలకుర్తిలో వచ్చింది, ఇంకొక 30,000 ఎంతో సంథింగ్ చేంజ్ అంటే 1,00,000 వచ్చింది. కానీ అక్కడ అంత పోల్ ఓటింగ్ కావట్లేదు ఈసారి. ఇప్పుడు ఒక 40% తగ్గింది అనుకోండి, అది కాంగ్రెస్ మెజారిటీ తగ్గుతుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు 1,00,000 ఓట్లు పడ్డాయి, మీరు కాంగ్రెస్ నుంచి గెలిచినారు, ఇప్పుడు 50% పోలింగ్ అయింది అంటే మీ మెజారిటీ ఎంత తగ్గుతుంది? మీది ఒక 30,000 మెజారిటీ తగ్గుతుంది. మనం అది ఫస్ట్ లాజికల్గా ఆలోచించాలా. నాకు 40,000 వచ్చినాయి, ఇప్పుడు 40,000 నీకు ఓట్లు లేకపోతే మెజారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? స్టేషన్ కనుపూర్ వచ్చేసి కడియం శ్రీహరి సొంత నియోజకవర్గం. అందులో అక్కడ ఇందిరా ఇంకా కొంతమంది వ్యక్తులు టికెట్ వ్యతిరేకించారు, చేస్తలేరు. కడియం శ్రీహరి ఇక్కడ దీన్ని పట్టు నిలుపుకోగలుగుతాడు. ఎందుకంటే నేను బీఆర్ఎస్ నుంచి వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ ఓటు కాంగ్రెస్ ఓటు కార్యకర్తలు మిక్సింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి మెజారిటీ రాకపోవచ్చు, తట్టుకుంటాడు. పాలకుర్తి మామిడాల యశస్సుని మన తెలుసు మనకు, ఆయన దయాకర్ రావు గారిని ఓడించింది. సో అంత రాకపోవచ్చు కానీ మెజారిటీ మాత్రం కొంత తగ్గుద్ది, ప్లస్ లో ఉంది. పర్కాల్లో వచ్చేసరికి కొంత వర్గపోరు ఉంది. అది విషయం అదృష్టం ఏంటంటే ఇక్కడ పోలింగ్ అవుతలేదు, 1,60,000 అవుతుంది కాబట్టి అక్కడ కొంత డ్యామేజ్ కవర్ అయిపోయింది కాంగ్రెస్కు. తర్వాత వరంగల్ వెస్ట్ ఈస్ట్ కూడా తక్కువ ఓట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు ఏమైతుంది మనకు వర్ధన్నపేట్, భూపాలపల్లి, పాలకుర్తి ఈ స్టేషన్ కనుక ఇప్పుడు వదిలిపెట్టండి, శ్రీహరి గారు చూసుకుంటారు కాబట్టి ఈ మూడిట్లో కనుక మెజారిటీ కనుక ఇస్తే బయటపడిపోతాయి. ఇక్కడైనా చిక్కు ఏంటంటే రేపు అక్కడికి ఇచ్చిన సుధీర్ కుమార్ గారు కాంగ్రెస్ టికెట్ మన బీఆర్ఎస్ టికెట్ ఏదైతే ఉందో రేపటి వరకు చూస్తారు అసలు మనం కడియం శ్రీహరిని ఏ విధంగా ఓడించాలి అనే ఒక స్ట్రాటజీ వస్తే లాస్ట్ మినిట్లో నాకు ఏకమైన పర్లేదు బీజేపీకి వేయండి అంటారు. అంటే బీఆర్ఎస్కి పడే ఓట్లు ఎలాగూ మా అభ్యర్థి ఓడిపోతాడు కాబట్టి ఇక్కడ వాళ్ళ లక్ష్యం కడియం శ్రీహరి. అంతే. కడియం శ్రీహరి పార్టీ కడియం శ్రీహరిని ఓడించాలంటే ఏకైక మార్గం ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ ఓట్ల బదలాయింపు బీజేపీకి. అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోవాలి. కలిసిపోవాలి. సుధీర్ ఓడిపోయినా పర్వాలేదు కానీ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ని కూడా వీళ్ళు కిడ్నాప్ చేశారు, వాళ్ళు కిడ్నాప్ చేశారు, పాప ఆయన ఇంటుంటే పట్టుకొచ్చి నిలబెట్టారు. ఆరూరి రమేష్ వ్యక్తిగతంగా చాలా మంచోడు, ఆయన రానన్నాడు, తీసుకొచ్చారు. మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళిండు, మళ్ళీ బీజేపీ దగ్గరికి వెళ్ళిండు, కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిండు. 4 రోజుల హైడ్రామా తర్వాత టికెట్ ఇచ్చినారు. అవును, అంటే మీరు చెప్పిన ఈక్వేషన్ ప్రకారం ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ నేను ఓడిపోయినా పర్వాలేదు అంటే బీఆర్ఎస్ అధిష్టానం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటాడు, మన అభ్యర్థి సుధీర్ ఓడిపోయినా పర్వాలేదు కానీ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ గెలవాలి. అంతే. ఎందుకు టార్గెట్? ఎందుకంటే కడియం శ్రీహరి కూతురు అక్కడ కడియం శ్రీహరి గారు కావచ్చు, రేపు పొద్దున బీజేపీతో మనకి ఏదైనా అవసరం పడుతుంది కావచ్చు, సెంట్రల్ అధికారం వస్తే కూతురు వ్యవహారం కానీ, రేపు ఏదైనా సానుభూతి కానీ, రేపు పొద్దున ఇలాంటి కేసులు కానీ మనకు ఇప్పుడు కేసీఆర్ ఒంటరివాడు అయిపోయినాడు, రాష్ట్రంలో లేదు, కేంద్రంలో లేదు, కూతురు అక్కడ ఉంది. నాకు తెలిసి కేసీఆర్ అతని రాజకీయ జీవిత చరిత్రలో అత్యధిక చీకటి రోజులు అనుభవిస్తున్నాడు. ఆ చీకటి రోజులకు ఒక బూస్ట్ కావాలి. ఆ బూస్ట్ కావాలంటే ఏదో రకంగా తయారు చేయాలి. అందుకని ఆరూరి రమేష్ ఇక్కడ గెలిపించే ప్రయత్నం చేస్తాను. ఆరూరి రమేష్ కు టీఆర్ఎస్ గెలిపిస్తుంది అనేది నేను చెప్పను. ఆరూరి రమేష్ కూడా కడియం శ్రీహరికి చాలా టఫ్ ఇచ్చినాడు, ఎందుకంటే వర్ధన్నపేట తర్వాత పాలకుర్తిలో గణనీయమైన ఓటు ఉంది. మీరు ఇక్కడ చూసుకుంటే లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీ ఓట్స్ వచ్చేసి 1,40,000 పడ్డాయి, ఇక్కడ వచ్చేసి నీకు బీఆర్ఎస్ ఓట్స్ 5 లక్షలు పడ్డాయి. సో ఇప్పుడు 5 లక్షలలో 1,00,000 తీసేయండి, పడాయి అనుకో, 4 లక్షల ఓట్లను ఎట్లా బదలాయింపు చేయాలా అంటే బదలాయింపు చేస్తే 1,00,000 బదలాయింపు చేయండి సరిపోతుంది. ఇందులోకి వెళ్ళి కొన్ని తీసుకుంటాడు, తగ్గఫార్ వస్తాడు. అదే ఆరూరి రమేష్కు 1,47,000 ఓట్ల నుంచి క్యాడర్ నుంచి ఎగ్దమ్ 6,70,000 ఓట్ల దాకా రాదండి. చాలా డిఫరెన్స్ ఉంది. ఏది ఓటు పర్సెంటేజ్ ఏదైతే ఉందో 46.5 నుంచి 11 ఎక్కడండి?
11% లాస్ట్ అసెంబ్లీలో పడ్డది. నీకు బూత్ లెవెల్ అయితే క్యాడర్ అయితే అదే ఉంటుంది కదా. ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారి 40% పోదు కదా. 1% అంటే చాలా ఓట్లు ఉంటాయండి పార్లమెంట్లో. అట్లాంటిది 11% ఉన్నటువంటి ఆరూరు రమేష్ గెలవాలంటే 40% రావాలంటే 30% ఓట్లు ఆయన మోడీ చరిష్మా వల్ల 10% వస్తాయి, ఆరూరు రమేష్ వల్ల 10% వస్తాయి. ఇంకా 10% ఎక్కడి నుంచి రావాలా? ఆ 10% అప్పు తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకోవాలా? సో ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాలు అట్లా ఓట్ల బదాయింపు? వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్. వరంగల్లో ఎప్పుడు కూడా సిటీ అర్బన్ కాబట్టి బీజేపీకి పట్టు ఉంటుందండి, అందులో తేడా లేదు. ఎప్పుడైతే రూరల్ ఉంటుందో అర్బన్లో ఎవడు కూడా వినడు చెప్తే. నువ్వేమనిరా చెప్పడానికి ఇక్కడ అక్కడ ఏమన్నా. ఎప్పుడైతే రూరల్ వెళ్తామో రూరల్లో కొంత ఛాన్స్ ఉంటుంది. పోల్ మేనేజ్మెంట్తోనో డబ్బులు ఇచ్చో అటో ఇటో పెట్టి అరే ఇదే బూత్ వాడిని తీసుకుపోయి అక్కడ ఏం చేయవారు. వాడు కూడా ఏం ఆలోచిస్తాడంటే బీజేపీ నేషనల్ పార్టీ కదా, మోడీ ఉన్నాడు కదా, గెలిస్తే తప్పే ఉన్నది, ఓటు బదలాయింపు ఈజీగా అయిపోతుంది, జరుగుతుంది. ఓకే. సో వరంగల్ ఈస్ట్ వెస్ట్ లో జరగదండి. ఎక్కువ జరిగేది ఎక్కడ జరుగుతుంది అంటే వర్ధన్నపేట పాలకుర్తి భూపాలపల్లిలో జరుగుతుంది. వర్ధన్నపేట భూపాలపల్లి పాలకుర్తిలో ఓట్ల బదలాయింపు అంటే బీఆర్ఎస్ నుంచి. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు. ఇక్కడ ఎలాగూ బీఆర్ఎస్ ఇక్కడ గెలిచే అవకాశం లేదు, థర్డ్ ప్లేస్కే పడిపోతావు అన్న ఆలోచనకు వచ్చిన నేపథ్యంలో కొన్ని అవసరాల కోసం కూడా, ఎందుకంటే కేసీఆర్ కష్టాల్లో ఉన్నాడు కాబట్టి బీజేపీ సహకారం కావాలి కాబట్టి బీజేపీకి తన ఓట్లు అంటే తన అభ్యర్థిని ఎవరినైతే నుంచోబెట్టారో సుధీర్ని, ఆ సుధీర్ ఓడిపోయినా పర్వాలేదు కానీ మనకు పడే ఓట్లన్నీ కూడా బీజేపీ అభ్యర్థికి ఆరూరు రమేష్కి పడేలా కొంత లోపాయకార ఒప్పందం జరిగినట్టుంది. దాని నేపథ్యంలోనే గులాబీ కండవాలు వేసుకున్న బూత్ లెవెల్ బీఆర్ఎస్ స్థానిక నేతలంతా కూడా వెళ్ళి కాషాయ కండువా పార్టీకి అంటే బీజేపీకి ఓటేయమని ఇంటింటికి వెళ్ళి చెప్తూ ఉన్నారట. సో ఇది ఈ స్ట్రాటజీ ప్రస్తుతం బీకాన్ సంస్థ చేసిన ఈ సర్వేలో వచ్చిన ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కొంత కాన్స్పిరసీ కూడా. ఎందుకంటే పక్కాగా కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్న ఈ సీట్, అంతేనండి, పక్కాగా కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్న ఈ సీట్. ఎందుకంటే టోటల్ ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు కాంగ్రెసే కదా. అంతే. ఇక్కడ చూడండి, వరంగల్ పార్లమెంట్ పరిధిలో 6,70,000 ఓట్లు పడితే 1,47,000 ఓట్లు పడే బీజేపీ కనుక గెలిచిందంటే అంత భూమి రాదు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. కాంగ్రెస్ పార్టీ 7 పార్లమెంట్ల పరిధిలో 7 అసెంబ్లీల పరిధిలో 6,71,375 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 1,47,316 మొత్తం 7 అసెంబ్లీల్లో కలిపి. అలాంటి పార్టీ ఇప్పుడు రేపొద్దున ఎంపీగా గెలిస్తే కేవలం అసెంబ్లీలో 1,47,000 ఓట్లు మాత్రమే తెచ్చుకున్న బీజేపీ ఇప్పుడు ఎంపీ సీటు కనుక గెలిస్తే ఈ ఓట్ల బదలాయింపు ఖచ్చితంగా జరిగినట్టే అనేది అంతేనా వస్తుంది. అంటే ఇక్కడ మనం చూడాల్సింది బీఆర్ఎస్ ఓటు కూడా చూద్దాం. 6,71,375 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మొన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి 5,04,841 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్, 5,04,841 ఓట్లు బీఆర్ఎస్కి అండ్ 1,47,316 ఓట్లు. ఈ రెండు కలిస్తే ఆటోమేటిక్గా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించవచ్చు. సో ఈ ఒప్పందం అంటే ఇది ఓట్ల బదలాయింపు అశోక్ గారు అన్నిట్లో జరగదు. అదే ఎక్కడ జరుగుతుంది అంటే అర్థం కావటానికి చెప్తాను. ఎక్కడ జరుగుతుంది అంటే బీజేపీ క్యాండిడేట్ గట్టిగా ఉండి కేసీఆర్కు శత్రువై ఉండి అంటే ఈయనను ఓడగొట్టాలి అనే పరిస్థితి ఉండి ఆడ బీజేపీ క్యాండిడేట్ గట్టిగా ఉండి ఆడ ఓట్ల బదలాయింపు జరిగేయడానికి ప్రదేశాలు అనుకూలంగా ఉన్న ప్లేసుల్లో మట్టుకే ఈ ఓట్ల బదలాయింపు చేస్తారు. హైదరాబాద్ లాంటి ప్రదేశానికి వచ్చి మీరు చేయండి అని అన్నారు. అది కష్టం. For more videos like this, subscribe Big TV channel.